హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో లుకప్ ఫంక్షన్ గురించి చూపిస్తాను. ఎక్సెల్లో మనకి లుకప్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం లుకప్ వాల్యూ ప్రకారం ఏ కాలం డేటాని అయితే రిజల్ట్గా ఫైండ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనకి ఎక్సెల్లో ఈ లుకప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇక్కడ నేను ఎంప్లాయ్ నేమ్ వరుణ్ అనేది లుకప్ వాల్యూగా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎంప్లాయ్ నేమ్ ప్రకారం ఎంప్లాయ్ శాలరీని ఫైండ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం లుకప్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూడండి. ఇక్కడ మనం లుకప్ ఫంక్షన్ అప్లై చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం లుకప్ ఫంక్షన్ అప్లై చేసి లుకప్ ఫంక్షన్లో ఏ డేటాని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఆ డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే మనకి లుకప్ ఫంక్షన్ అనేది రాంగ్ రిజల్ట్ ఇస్తుంది. చూడండి, ఈక్వల్ టు లుకప్. చూడండి, మనకి లుకప్ ఫంక్షన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. మనకి లుకప్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. లుకప్ ఫంక్షన్ ఓపెన్ అవ్వగానే మనకి 2 సింటాక్స్ కనిపిస్తాయి, అంటే 2 పారామీటర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఇస్ లుకప్ వాల్యూ, లుకప్ వెక్టర్, రిజల్ట్ వెక్టర్. సెకండ్ వన్ లుకప్ వాల్యూ అరే. లుకప్ వాల్యూ ఏంటంటే, మనం ఏ వాల్యూని అయితే లుకప్ వాల్యూగా తీసుకుంటామో అది లుకప్ వాల్యూ. లుకప్ వెక్టర్ అండ్ రిజల్ట్ వెక్టర్ ఏంటంటే, సింగిల్ కాలమ్ రేంజ్ని కానీ సింగిల్ రో రేంజ్ కానీ సెలెక్ట్ చేసుకోవడం లుకప్ వెక్టర్లో, రిజల్ట్ వెక్టర్లో. అరే ఏంటంటే టోటల్ డేటా రేంజ్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఇక్కడ లుకప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను, కామా. ఇప్పుడు లుకప్ వెక్టర్ ఏంటంటే, ఇప్పుడు మనం లుకప్ వాల్యూలో ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాం. ఈ ఎంప్లాయీ నేమ్ అనేది ఈ డేటా రేంజ్లో ఏ కాలమ్ రేంజ్లో ఉందో ఆ కాలమ్ రేంజ్ అనేది ఇక్కడ లుకప్ వెక్టర్లోకి తీసుకోవాలి. ఎంప్లాయీ నేమ్ కాలమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని కామా. ఇప్పుడు రిజల్ట్ వెక్టర్. ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ ప్రకారం ఆ ఎంప్లాయీ శాలరీని ఫైండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎంప్లాయీ శాలరీ రేంజ్ అనేది రిజల్ట్ వెక్టర్లో సెలెక్ట్ చేసుకోవాలి. శాలరీ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి శాలరీ రిజల్ట్ 24,000 అని వచ్చింది. మనకి ఇక్కడ ఎంప్లాయ్ వరుణ్ శాలరీ ఎంత ఉంది, 75,000 అని ఉంది. ఇక్కడ మనకి రాంగ్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో లేదు కాబట్టి. ఇందాక చెప్పాను కదా, మనం లుకప్ ఫంక్షన్ అప్లై చేసి లుకప్ ఫంక్షన్లో ఏ డేటాని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే మనకి ఇలా రాంగ్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ డేటాని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేస్తాను. చూడండి, ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ ఉంది చూడండి, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి షార్ట్ A to Z, దీనిపై క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి ఈ డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ శాలరీ రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయింది. చూడండి, వరుణ్ శాలరీ 75,000 కరెక్ట్గా వచ్చింది. చూడండి, వరుణ్ శాలరీ 75,000 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేస్తాను, కుమార్, ఎంటర్. చూడండి, కుమార్ శాలరీ 35,000. చూడండి, కుమార్ శాలరీ 35,000 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు లుకప్ ఫంక్షన్లో అరే ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. చూడండి, ఈక్వల్ టు లుకప్. ఇక్కడ లుకప్ వాల్యూ, ఇక్కడ మనం లుకప్ వాల్యూ అనేది ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను, కామా. ఇప్పుడు అరేలో ఈ టోటల్ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి ఎంప్లాయీ వరుణ్ కరెక్ట్ శాలరీ రిజల్ట్ వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేస్తాను, కుమార్. చూడండి, ఎంప్లాయీ కుమార్ ఇది కూడా కరెక్ట్ శాలరీ రిజల్ట్ వచ్చింది. చూడండి, ఇక్కడ మనం లుకప్ ఫంక్షన్ అప్లై చేసి లుకప్ వెక్టర్లో ఎంప్లాయీ నేమ్ కాలమ్ రేంజ్ తీసుకున్నాం, రిజల్ట్ వెక్టర్లో ఎంప్లాయీ శాలరీ కాలమ్ రేంజ్ తీసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్ శాలరీ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మనం లుకప్ ఫంక్షన్ అప్లై చేసి అరేలో టోటల్ డేటా రేంజ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకి కరెక్ట్ శాలరీ రిజల్ట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే, మనం అరేలో డేటా రేంజ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఎంప్లాయీ నేమ్ కాలమ్ రేంజ్ నుంచి శాలరీ కాలమ్ రేంజ్ వరకు సెలెక్ట్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే, ఎంప్లాయీ నేమ్ కాలమ్ రేంజ్ని అది ఫస్ట్ కాలమ్గా తీసుకుంటుంది, ఎంప్లాయీ శాలరీ కాలమ్ రేంజ్ని అది లాస్ట్ కాలమ్గా తీసుకుంటుంది. ఎలా అంటే, మనం అరేలో డేటా రేంజ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా రేంజ్లో ఏ కాలం అయితే లాస్ట్ కాలం అవుతుందో ఆ లాస్ట్ కాలం నుంచి రిజల్ట్ అనేది తీస్తుంది. ఇలా ఇప్పుడు మీకు మళ్ళీ యూస్ అయ్యింది. చూడండి, దీన్ని డిలీట్ చేసి ఈక్వల్ టు లుకప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను, కామా. ఇక్కడ అరేలో ఇప్పుడు నేను ఇక్కడ అరేలో
ఎంప్లాయ్ శాలరీ కాలమ్ని వదిలేసి ఈ 2 కాలమ్స్నే సెలెక్ట్ చేస్తాను చూడండి. ఎంప్లాయీ నేమ్ అండ్ డిజిగ్నేషన్ని సెలెక్ట్ చేసి నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, ఎంప్లాయీ డిజిగ్నేషన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం లుకప్ ఫంక్షన్ అప్లై చేసి అరేలో ఎంప్లాయీ నేమ్ కాలమ్ నుంచి ఎంప్లాయీ డిజిగ్నేషన్ కాలమ్ వరకు సెలెక్ట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీ నేమ్ కాలమ్ అనేది ఫస్ట్ కాలమ్ అవుతుంది, ఎంప్లాయీ డిజిగ్నేషన్ కాలమ్ అనేది లాస్ట్ కాలమ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ కాలమ్ నుంచి అది రిజల్ట్ అనేది తీస్తుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో లుకప్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ లుకప్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అనేది చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.